अस्सलाम वालेकुम టు ఆల్ మై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రిజ్జస్ కిచెన్. ఫస్ట్ టైం కాకరకాయలతో కర్రీ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ టైం చేశాను, ఫస్ట్ టైం తిన్నాను. బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే కదండి, ఈ చేదు కాకరకాయతో నాకైతే ఒక తీపి అనుభవం కలిగిందండి. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే నా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు ఉంచి అందులో కట్ చేసుకున్న కాకరకాయల్ని వేసి కలుపుతుండండి. ఈ కాకరకాయల్ని పీల్ ఆఫ్ చేసి మరీ పల్చగా కాకుండా మందంగా కట్ చేసుకోండి. ఇలా వీటిని ఫ్రై చేస్తూ కాకరకాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయిస్తూ ఉండండి. ఇంకా ఒక 2 మినిట్స్ దాకా ఇలానే ఫ్రై చేస్తూ చూడండి. కాకరకాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతున్నప్పుడే వీటిని మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన కాకరకాయలని కూడా అదే ఆయిల్లో మొత్తం వేసేసి మళ్ళీ వీటిని బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. మనకి ఇవి కూడా కలర్ అనేవి చేంజ్ అయిందండి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని కూడా తీసి బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి ఒక సగం ఆయిల్ ఉండేంత వరకు చూసుకొని ఆయిల్లో ఒక పెద్ద సైజు ఆనియన్ని నిలువుగా కట్ చేసుకొని ఆనియన్స్లో పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకుందాం. వీటిలో కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటాలు 3 కట్ చేసుకొని ఇలా ఈ పీసెస్ని ఇందులో యాడ్ చేద్దాం. ఈ టమాటాస్ అనేవి మనకి మెత్తగా మగ్గిపోవాలండి. అంతవరకు కూడా వీటిని మగ్గిస్తూ ఉండండి. ఈ కాకరకాయలో మనకి అసలు వాటర్ అనేది వేయకూడదండి. వాటర్ వేయడం వల్ల ఈ కర్రీ అనేది చేదైపోతుంది. సో ఇందులో వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు కొంచెం కూడా. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసి మొత్తం ఒకసారి కలిపేయండి. మనకి టమాటాస్ అనేవి మెత్తపడిపోయావండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని ఈ టమాటాస్లోకి యాడ్ చేద్దాం. ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయల్ని టమాటోస్లోకి వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. ఇందులో మనకి రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేద్దాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను.
కారం కూడా వేసి ఒకసారి మళ్ళీ కలిపేయండి. మనకి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. ఇలా కలిపి పక్కన పెట్టేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే దీంట్లో ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ ఉంటుందండి. సరేనండి, ఇది కుక్ అయ్యేలోగా నేను చెప్తాను తీపి అనుభవం ఏంటంటే, నేను కొత్తగా యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేశాను కదండి. దానికైతే మా హస్బెండ్ సపోర్ట్ చేశారండి బాగా. మా హస్బెండ్ సపోర్ట్ చేసి ఛానల్ని రన్ చేయమని చెప్పారు. కానీ మా అత్తయ్య మామయ్య మాత్రం కొంచెం డౌట్గా ఎందుకు అన్నట్టు చెప్పారండి. తర్వాత మా మామయ్య కూడా ఒప్పుకున్నారు, పర్లేదు ఏం కాదు అని చెప్పేసి. ఇంకా మా అత్తయ్యది అయితే కొంచెం డౌట్ అండి. కానీ తీస్తున్నాం పెడుతున్నాం కానీ ఏదో అన్సాటిస్ఫాక్షన్ ఉండేదండి. కానీ ఇవాళైతే ఈ కాకరకాయ కర్రీని నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ ఉండు, అలాగే నువ్వు వీడియోస్ తీసి పెడుతున్నావు కదా, ఈ కర్రీని కూడా వీడియో తీసుకొని పెట్టన్నారండి. ఇంకా అది విని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇక్కడ కూడా ఇంకా సపోర్ట్ అని నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంతేనండి, కూర కూడా రెడీ అయిపోయింది. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.